మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఈ మాటలు వింటున్న మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈరోజు నా కోసం ఆత్మీయ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, గొప్ప దేవుడా, నీకు వందనాలు ప్రభువా. నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకము చేసుకుని నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడుతున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. గొప్ప కనికరము కలిగిన దేవా, నీకు వందనాలు ప్రభువా. వాక్యాన్ని విని వాక్యానుసారంగా జీవించే కృప మాకు దయచేయమని యేసునామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు దేవుని వాక్యము రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 12వ వచనము. తనకు ప్రార్థన చేయవారి అందరి ఎడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. ఈ వాక్య భాగాన్ని మనము పరిశీలన చేసినప్పుడు, మనము ప్రార్థన చేసినప్పుడు మన ప్రార్థన ఆలకించటానికి, ఆయన కృప చూపించటానికి ఆయన ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. ఐశ్వర్యవంతుడు ఎవరు? ఐశ్వర్యవంతుడు అంటే మనము ఎవరి మాట అయితే వింటున్నామో ఆయన ఐశ్వర్యవంతుడు. భూమి ఆకాశములను సృజించి మానవునికి కావలసినటువంటి సమస్తాన్ని, ప్రపంచానికి కావలసినటువంటి సమస్తాన్ని ఏర్పాటు చేసినటువంటి దేవుడు చాలా గొప్ప ఐశ్వర్యవంతుడు. ఈ యొక్క సంపద అంతా కూడా ఈరోజు మనం వెలికి తీస్తూ ఉన్నాము. ఎంత ఐశ్వర్యవంతుడు అంటే చాలా గొప్ప ఐశ్వర్యవంతుడు. ఎవరు ఈ ఐశ్వర్యవంతుడు అంటే తనకు ప్రార్థన చేయవారి అందరి ఎడల కృప చూపుటకు. మనము దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాం. మనము ప్రార్థన చేస్తూ ఉన్నటువంటి దేవునికి ఉన్నటువంటి ఆ యొక్క ఘనతను ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం. అయితే మనము ప్రార్థన చేసేవారిగా ఉండాలి. ఎందుకు అంటే దేవుని సన్నిధిలో మనము ప్రార్థించినప్పుడు ఆ ప్రార్థనకి మనము ప్రతిఫలాన్ని పొందుకుంటూ ఉంటాం. ఆయన ప్రార్థన ఆలకించే దేవుడు, ఆయన కృప చూపించే దేవుడు. అనేక మంది భక్తుల జీవితాలను మనము పరిశీలన చేసినప్పుడు బైబిల్ గ్రంథంలో అనేక మంది ప్రార్థన పరులు వారి ప్రార్థన ద్వారా వారి యొక్క జీవితాలను మార్చుకున్నారు. వారి ప్రార్థన ద్వారా వారి యొక్క బ్రతుకులను మార్చుకున్నారు. వారి ప్రార్థన ద్వారా అనేకమైన పరిస్థితులలో దేవుని సహాయాన్ని పొందుకున్నారు. ఎందుకు అని మనం చూసినట్లయితే ఆయన కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. ఈరోజు నీవు కోల్పోయినటువంటి ఐశ్వర్యము కోసము, నీవు కోల్పోయినటువంటి సమయము, నీ జీవితంలో నీవు దేన్నైతే కోల్పోయావో దాన్ని నీవు మరలా పొందుకోవాలి అంటే ఈ మాటను పట్టుకుని దేవుని సన్నిధిలో ప్రార్థిద్దాం. ఈ మాటను పట్టుకుని దేవుని సన్నిధిలో మనము ప్రార్థించినప్పుడు దేవుడు మన ప్రార్థన ఆలకించటానికి ఆయన కృపామయుడై ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడు, తనకు ప్రార్థన చేయవారు అందరి ఎడల, కొందరి ఎడల కాదు, అందరి ఎడల అయితే మనము ప్రార్థించే మనస్సును కలిగి ఉన్నామా? మనకి ప్రార్థించడానికి సమయం ఉందా? మనం ప్రార్థించడానికి సిద్ధపాటు కలిగి ఉన్నామా? ఒకసారి పరిశీలన చేసుకుందాం. చాలా సందర్భాలలో మనము ప్రార్థిద్దాం అనుకుంటాం కానీ ప్రార్థించలేకపోతూ ఉంటాం. ఎందుకంటే దేవుడు ఐశ్వర్యవంతుడు. ఆయన ఐశ్వర్యము చొప్పున మనకి సహాయము చేస్తాడు. ఆయన సహాయము చేయకుండా ఉండటానికి ఆయన హస్తము కృషికలదు. ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు. ఆయన ఐశ్వర్యవంతుడు. ఈరోజు నీ జీవితంలో ఏ ఐశ్వర్యాన్ని నువ్వు పొందుకోవటానికి తాపత్రయపడతా ఉన్నావు? ఏ ఐశ్వర్యం నీకుంటే బాను అని ఆశపడుతూ ఉన్నావు? దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. దేవుడు మనకి ఆ ఐశ్వర్యాన్ని అనుగ్రహిస్తాడు. నువ్వు ప్రార్థన ఐశ్వర్యాన్ని పొందుకోవాలనుకుంటున్నావా? విశ్వాసమైన ఐశ్వర్యాన్ని పొందుకోవాలనుకుంటున్నావా? ఏ ఐశ్వర్యము నీకు కావాలి? నువ్వు ఆర్థికంగా అభివృద్ధి పడటానికి ఐశ్వర్యము కావాలా? మంచి ఆరోగ్యము కలిగి ఉండటానికి ఐశ్వర్యము కావాలా? నీవు దేనికోసం ప్రార్థించినా ఆయన నీ ప్రార్థన ఆలకిస్తాడు. నా ప్రార్థన ఆలకిస్తాడు. ఆయన మనకి సహాయము చేస్తాడు. కాబట్టి ఆయన సన్నిధిలో మనము ప్రార్థించేవారిగా ఉండి మనము కోల్పోయినటువంటి ఐశ్వర్యాన్ని పొందుకోవటానికి, మనం పోగొట్టుకున్నటువంటి ఐశ్వర్యాన్ని పొందుకోవటానికి ఆయన సన్నిధిలో ఈ మాటను బట్టి ప్రార్థన చేద్దాం. అట్టి మనసు, అట్టి స్వభావము, అట్టి కృప దేవుడు ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించునుగాక. ఆమేన్.